హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదండి, మేము హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే వెళ్తున్నాము అనేసి. విజయవాడ వచ్చేసరికి నైట్ 12:30 అయ్యిందండి. అక్కడ నుంచి నడుచుకుంటూ మేము ఇక్కడే రైల్వే స్టేషన్కి పక్కనే మనకి రెస్ట్ హౌస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ ముందుగానే నెట్లో రూమ్ అయితే బుక్ చేశారండి. సో ఇక్కడికైతే వచ్చేసాము. రిసెప్షనిస్ట్ అయితే పడుకున్నారు. సో ఆయన్ని అయితే లేపి కీస్ అయితే ఇచ్చుకున్నాము. పైన రూమ్ అనేసి మాకైతే చెప్పారనమాట. ఇంక ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. ఈరోజు వ్లాగ్ అయితే స్కిప్ చేయకండి. వ్లాగ్ అయితే మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ రోజనే కాదు, నెక్స్ట్ వచ్చే కమింగ్ 3-4 డేస్ వీడియోస్ కూడా మీకు బాగా నచ్చుతాయండి. హైదరాబాద్లో రెగ్యులర్ వ్లాగ్స్ చూసి మీకు బోర్ కొట్టేస్తుంది కదా. సేమ్ అదే మార్నింగ్ రొటీను, అదే ఆఫ్టర్నూన్ రొటీను, అదే నైట్ రొటీన్ అనేసి. సో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఇంకోండి, మేము తీసుకున్న రూమ్ అయితే ఇది. రూమ్ అయితే మాత్రము చాలా బాగున్నదండి. చాలామంది ఇలాగా నేను రూమ్స్ చూపించినప్పుడు ఈ రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి, మాకు దొరుకుతాయి అని ఇలా అడుగుతారండి. ఈ రూమ్స్ ఓన్లీ రైల్వే ఎంప్లాయీస్కి మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే ఇవి రైల్వే ఆఫీసర్స్కి రెస్ట్ హౌస్ అనమాట. రైల్వే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉండదండి. ఓన్లీ రైల్వేలో ఆఫీసర్స్ ఎవరుంటారో వాళ్ళకి మాత్రం ఈ రూమ్స్ అయితే ఇస్తారంటండి. సో బెడ్రూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా స్పేషియస్గా ఉందండి. ఇక్కడేమో మనము బాతింగ్ చేసేసి వచ్చి డ్రెస్సెస్ అవి మార్చుకున్నా, సారీ అవి కట్టుకున్నా చూసుకోవడానికి మనకు ఒక పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ వచ్చి పక్కన చిన్న రూమ్ లాగా అయితే ఇచ్చారనమాట. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఇదిగోండి, ఇది మేము తీసుకున్న రూమ్ వ్యూ అనమాట. ఎంత బాగుందో చూసారండి. మా వారిని లోపలికి రావద్దు, వీడియో తీసుకుంటున్నానంటే పాపం బయట ఆగిపోతున్నారన్నమాట. ఇది రూమ్ రెంట్ 200 రూపీస్ అండి. మార్నింగ్ అయితే 7 o'clock లేసామండి. లేచిన తర్వాత ఫస్ట్ అయితే వ్లాగ్కి వాయిస్ ఓవర్లు అవి ఇచ్చి తర్వాత పిల్లల్ని రెడీ చేసి నేనైతే రెడీ అయ్యానండి. ఇంకా రూమ్లో అయితే మాట్లాడదాం అనుకున్నానండి. అయితే రైల్వే స్టేషన్ కదా, ఏదో ఒక ట్రైన్ సౌండ్లు రావడము, లేకపోతే ఏదో ఒక కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరిగి సౌండ్ అయితే వస్తుందనమాట. సో ఇంకా అందుకనేసి అక్కడ వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయానండి, మాట్లాడలేకపోయాను డైరెక్ట్గాని. ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. మా హస్బెండ్ అయితే ర్యాపిడో బుక్ చేశారు. సో ఇంకా మేము ఆటో అయితే ఎక్కేసి ఫస్ట్ అయితే మేము అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నామండి, దుర్గమ్మ అమ్మవారి గుడికి. నేను పెళ్ళయిన తర్వాత మా వాళ్ళతో కలిసి దుర్గమ్మ గుడికి రావడము ఇది 4వ సారోనండి. పెళ్ళికి ముందు 1-2 సార్లు అన్నయ్య వాళ్ళతో అయితే కలిసి వచ్చానమాట. సో పెళ్ళయ్యాక రావడం అయితే ఇది 3rd టైం 4th టైం అనుకుంటండి. సో ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అయితే ఉందండి కొండపైకి వెళ్ళడానికి. ఇక్కడ మనము ఆటో దిగిన తర్వాత మనకి లిఫ్ట్ కూడా ఉంటుందంటండి. లిఫ్ట్ ఎక్కి కూడా పైకి రావచ్చంట. నేను మా వారిని అన్నాను, ఎప్పుడు బస్కే వస్తున్నాం కదా, అలా కాకుండా లిఫ్ట్ ఎక్కొద్దాం కదా అంటే, వద్దు బస్కే వెళ్దాము అనేసి అన్నారు. బస్ కూడా ఫ్రీ బస్ అంటే టికెట్ ఏమీ లేదంట. సో మేము బస్సు ఎక్కేసి పైన అయితే దిగిపోయామండి. ఏంటో మరి పాపము షాను చాలా నీరసపడిపోయిందండి సడన్గాని. ఎందుకో మరి టిఫిన్ కావాలా ఏంటో మరి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు మా దర్శనం అయితే చాలా త్వరగా కంప్లీట్ అయిపోయిందండి. అసలు జనమే లేరు. ఫ్రీ దర్శనానికే వెళ్ళాము, క్విక్గా అయితే అయిపోయిందనమాట. సో ఇంకా అక్కడ నుంచి మేము బాబాయ్ హోటల్ దగ్గరికి అయితే వచ్చామండి. మా హస్బెండ్ చెప్పారనమాట, బాబాయ్ హోటల్ చాలా ఫేమస్, అక్కడ టిఫిన్ తిందాము అనేసి చెప్పారు. సో అందుకనేసి మేము బాబాయ్ హోటల్ దగ్గరికి అయితే వచ్చామండి. మా హస్బెండ్ అయితే పొంగల్ కావాలని చెప్పారు, షాను ఇడ్లీ అన్నది. మను నేను కలిపి దోశ అయితే తీసుకున్నామండి. మా మను ఎక్కడికైనా వెళ్తున్నామంటే తిండి తినడానికి ఎంత విసిగిస్తుందోనండి. దోశలో కనీసం 4 ముక్కలు తినలేదండి. ఆ చేతిలోకి తీసుకున్న ఆ ముక్కతోటే మొత్తం అందరూ తినేసే వరకు ఆ ముక్క మాత్రమే చప్పరిస్తూ కూర్చుంది. అసలు తిండి తినలేదు. అందుకే మేము గుడి దగ్గర ప్రసాదాలు అయితే బాగా ఇచ్చుకున్నాంలేండి. లడ్డూలు ఒక 6, పులిహార, ఇంకా చక్కెర పొంగలి ఇవన్నీ ఇచ్చుకున్నాము. ఈ పిల్ల ఎలాగో తిందిలే, పులిహార తింటుందిలే అనేసి ఇంకా పులిహార అయితే ఇచ్చేసాను అనమాట. అవి తిన్నది. మేమైతే ఫుల్గా టిఫిన్లు అయితే చేసేసి మళ్ళీ బయటకు అయితే వెళ్ళాము. విజయవాడ దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళొచ్చేసామండి. తర్వాత బాబాయ్ హోటల్లో టిఫిన్ కూడా చేసేసాము. మీకు చెప్పాను కదండి, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బొటిక్ స్టార్ట్ చేశారు అనేసి. సో బొటిక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ధన్యాస్ బొటిక్ అండి. ఈ అమ్మాయిది రిలేటెడ్ వీడియో అయితే నేను నిన్న అప్లోడ్ చేసేసే ఉంటాను.
ఏమో తెలియదండి, 2 వ్లాగులు ఎడిట్ అయితే చేసేసాను. ఏ వీడియో ఫస్ట్ యూట్యూబ్లోకి అప్లోడ్ అయితే ఆ వీడియో అయితే ఫస్ట్ పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉంటే కనుక ఆ వ్లాగ్ లింక్ కామెంట్లో పిన్ చేస్తాను. ఇంకా అప్లోడ్ చేయకపోతే రేపైతే అప్లోడ్ చేస్తానండి. నిజంగా ఎంత మంచి కలెక్షన్, ఎన్ని ఆఫర్స్ ఉన్నాయండి. రీసెంట్గానే ఈ బిజినెస్ అయితే తను పెట్టుకున్నారనమాట. ఇదివరకు ఎప్పుడు ఆన్లైన్లో చేసేవారండి. చాలాసార్లు తన పేజ్ కోసము మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పాను. ధన్యాస్ బొటిక్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. ఇప్పుడు తనకి క్లాతింగ్ అంటే చాలా ఇష్టము. తను డాక్టర్ అండి, ఆప్థమాలజిస్ట్, ఐ డాక్టర్ అనమాట. ఆయన కూడా తనకి క్లాతింగ్ బిజినెస్ అంటే చాలా ఇష్టం అనేసి క్లాతింగ్ బిజినెస్ అయితే పెట్టుకున్నారు. సో మీకు ఎవరైనా విజయవాడ దగ్గరలో ఉండి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ధన్యాస్ బొటిక్. తన లొకేషన్ అన్నీ కూడా మీకు నేను కామెంట్ పిన్లో పిన్ చేస్తానండి, అడ్రస్ అవిని. అలాగే మీకు ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. సో మీకు నచ్చినట్టు మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. నాకు తన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చూసిన తర్వాత నాకు మా అమ్మకి మా అత్తయ్య గారికి చీరలు అయితే తీసుకోవాలనిపించింది. అయితే మా అమ్మ మా అత్తయ్య ఇద్దరు కాటన్ చీరలు తప్పించి ఇంకా వేరే ఏ చీరలు కట్టరండి. సరే అయితే అనేసి కాటన్ చీరలే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది తీసుకుని అత్తకి అది తీసుకుని ఇదైతే మా అమ్మ తీసుకుందామా అనుకుంటున్నాను. మీ అమ్మగారికి నచ్చితే మీ అమ్మగారికి ఇచ్చేస్తాను. ఇవి 2 ఒకటే టైప్ కదండి, కాదు. బ్లూ కలర్ తీసుకోదేమో అనుకుంటున్నాను. బ్లూ కలర్ తీసుకోవచ్చు, గ్రీన్ కలర్ తీసుకోవచ్చు. మా అమ్మ అయితే బ్లూ తీసుకోదు అనుకుంటున్నాను నేనైతే. నేనైతే ఈ 2 కాటన్ శారీస్ తీసుకున్నానండి. వీటి ఎంఆర్పి వచ్చేసి 950 రూపీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆఫర్లో మనకి 650కి అయితే ఇచ్చారనమాట. సో తన వీడియో అంతా నేను పెట్టానండి, మీరు చూడండి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితేని. అండ్ ఇప్పుడు చాలా ఆఫర్స్ అయితే పెట్టారనమాట. మనకి 1200 1300 రూపీస్ డ్రెస్ 999కే వస్తుందండి. అలాగే పట్టు శారీల పైన మనకి 1500 రూపీస్ అయితే ఆఫర్ ఇస్తున్నారు. ఇంటికైతే వచ్చేసామండి. పొద్దుటి నుంచి తిరుగుతూనే సరిపోయింది. ఇప్పుడు టైం అయితే 2 o'clock అయిందండి. ఇంకా వాళ్ళ బొట్టికి దగ్గరికి వెళ్ళాను కదా. సో వస్తూ మా అమ్మకి మా అత్తయ్య గారికి చీరలు అయితే తీసుకున్నాను. కాటన్ శారీస్ వాళ్ళ దగ్గర చాలా బాగున్నాయండి. ఒక్క కాటన్ అనే కాదు, డ్రెస్సెస్ ఏంటి, మిగతా శారీలు ఏంటి, అన్నీ బాగున్నాయి. అయితే మా అత్తయ్యకి మా అమ్మకి తీసుకున్నాము అనేసి ఇవైతే తీసుకున్నాను. ఇది ఎంఆర్పి అయితే 950 ఉందండి. 500 రూపీస్కి అలా వచ్చేస్తాయండి శారీస్ అనేసి అయితే చెప్పారు. ఇంకోండి ఇది ఒకసారి. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను. చాలా మెత్తగా ఎంత బాగున్నాయోనండి. ఇంకొప్పుడైతే మాకు 3 o'clockకి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, చాగల్ వెళ్ళడానికి ట్రైన్ అయితే ఉందండి. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఆ ఫుడ్ అయితే తినేసి మేమైతే మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. రిటర్న్ జర్నీ కదిలే చాగల్ అయితే వెళ్తామండి. ఫస్ట్ ఇంకా నేను పొద్దుకు నిప్పిన బట్టలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ప్యాకింగ్ అయితే చేసేసుకుంటాను. మళ్ళీ మాట్లాడుతున్నాను. 2:30 అయిపోయిందండి. మా హస్బెండ్ అయితే ఫుడ్ కొనుక్కుని ఇప్పుడే ఇంటికైతే వచ్చారు. కానీ ఇంకా తినే టైం లేదు, మాకు 3 o'clockకే ట్రైన్ అంట. సో ట్రైన్ ఎక్కేసిన తర్వాత ట్రైన్లో తిందాము అనేసి ఇంక మేమైతే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు ట్రైన్ ఎక్కేస్తే ఏ టైంకి వెళ్తాం శ్రీవారు మనం చాగల్లో? 5 కల్లా వెళ్ళిపోతాం. 5 కల్లా మేము చాగల్లో అయితే రీచ్ అయిపోతామంటండి. అంటే నెడదోలు వెళ్ళేసరికి 5 అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మేము ఆటో కట్టించుకుని చాగల్ వెళ్ళాలి. సో బయలుదేరిపోతున్నామండి. రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాము. రూమ్ కీస్ వాళ్ళకి అప్ చెప్పేసి ఇంకా మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము. మనము ఇది రైల్వే స్టేషన్ పక్కనే తీసుకున్నాం కాబట్టి స్టేషన్ దగ్గరికి నడిచి వెళ్ళిపోతే సరిపోతుందిలేండి. మా వారిని చేసుకున్నాకనే నాకు ఇంత అదృష్టం వచ్చింది. ఏం శ్రీవారు
శానమరు రండి. మనం తిన్నాం కదా, మనం కూడా ఎంత పట్టి తినేద్దాం. నువ్వేమో అక్కడ పెట్టుకుని తినే నీ ప్లేటు, నేను ఆ ప్లేట్ కడుపు తెచ్చుకుని అందరూ తింటాను. అది ప్లేట్ పెట్టుకుని తినే కదా. ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఇంక ఇప్పుడు మేమైతే భోజనం చేస్తున్నాము. ఇప్పుడు టైం అయితే 3 o'clock అయితే అయిపోయిందండి. మా హస్బెండ్ అయితే స్విగ్గీలో రైస్ను ఇంకా కూరలు అయితే ఆర్డర్ పెట్టారు. ఇవి ఫుల్ మీల్స్ అంటండి. సో ఒక్క ప్యాకెట్ మా అందరికీ సరిపోయింది. అంత అన్నం అయితే ఉన్నదనమాట. సో ఫస్ట్ అయితే షానుకు అన్నం పెడితే అంత అన్నం నేను తినలేను అన్నది. సో దానికి కొంచెం అన్నం అయితే పెట్టేసి మిగతా అన్నము నేను మా వారు కలిసి అయితే భోజనం చేస్తామండి. మనం ఇప్పుడు కూడా అన్నం తినలేదండి. పిల్లతో బయటికి ఎక్కడికైనా వెళ్తే చాలా కష్టమైపోతుందండి. దాంట్లో కొంచెం బగారా రైస్ అయితే వచ్చిందనమాట. ఓన్లీ ఆ బగారా రైస్ మాత్రమే తిన్నదండి. అది కూడా పూర్తిగా తినలేదండి. ఏదో తిన్నానన్న పేరుకి 4 ముద్దలు అయితే తింది. పోనీ మోతిచూర్ లడ్డు వచ్చిందండి స్వీట్ అయితేనే, అదేమో చిదిగిపోయింది అనమాట. ఇలా స్విగ్గీ అతను తీసుకొచ్చినప్పుడు ఎంత టేస్టీగా ఉందోనండి మోతిచూర్ లడ్డు. అదైనా తినవే అంటే అది కూడా తినలేదండి. చాలా తక్కువ కొంచెం తింది. నాకేమో తిండి తినకపోతే పిల్లల మీద చాలా కోపం వచ్చేస్తుందండి. నాకు అసలు అర్థం కాదు, మన పొట్ట కోసం మనం తినమంటున్నామా ఏంటి? తిండి తింటే వాళ్ళకే మంచిది కదా అనేసి తినమ్మని బతిమలుతామా? ఏంటో ఆ తిండి తింటే నాకు కలిసి వచ్చేస్తుంది అనుకుంటుందో ఏంటో మామను. అసలు తినదండి. ఈ బగారా రైస్ ఉత్తిది ఏం తింటుందిలే అని కొంచెం కూర కలిపితే, ఈ కూర ఎందుకు కలిపేవు, ఆ మొక్కలు ఎందుకు పెట్టేవు, నేను తినను అంటుందండి. ఇంక నేనైతే తినేసి ఇలాగా ఓన్లీ బగారా రైస్ అయితే తీసి పెట్టాను. అది కూడా ఎంత చెడ్డింపండి. నోట్లో పెట్టింది తీసుకుని అది చూసుకుని అలా తింటుంది అనమాట. విసిగిచ్చేస్తుందండి తిండి విషయంలో మన తల్లి. అలా ఉన్నది మా మన్నుతోటి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య గారు చేపల కూర వండారులేండి. అది వేసి ఫుల్గా అయితే దానికి అన్నం అయితే తినిపించానులేండి. ఇంకోండి మేమైతే 5:30 ఆ టైంకి నిడదోలు రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయామండి. ఇప్పుడు నిడదోలు నుంచి మనము ఆటో కానీ లేకపోతే బస్ కానీ ఎక్కి చాగళ్ళు వెళ్ళాలి అనమాట. చాగళ్ళు మెయిన్ సెంటర్లోకి అయితే వెళ్ళాలి. సో ఇంకా మేము ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వస్తున్నాము. మా నిడదోలు రైల్వే స్టేషన్ నా పెళ్ళైన కొత్తలో చిన్నగా అలా ఉండేదండి. ఇప్పుడు చాలా అంటే చాలా బాగా డెవలప్ చేసేసారు. మా నిడదోలు రైల్వే స్టేషన్ అయినా ఇంత బాగా చేసేసారు అని అనిపించింది అనమాట. అంత బాగుంది. సో ఇంకా బస్ స్టాండ్కి ఫోన్ చేసామండి. బస్సు అయితే కరెక్ట్గా ఇంకొక 20 minutesలో అవైలబుల్గా ఉంది అనేసి చెప్పారు. సో ఇంకా ఆటో ఎక్కితే 300 rupees అవుతాయి కదా, బస్సు ఎక్కి వెళ్ళిపోదాము అనేసి మేమైతే బస్సు అయితే ఎక్కేసామండి. బస్సు అయితే ఓన్లీ 20 rupees అనమాట. సో ఇంకా బస్సు ఎక్కి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ నుంచి మనం నడుచుకుంటే ఇంటి లోపలికి రావాలన్నమాట. ఇక్కడేమో కుక్క ఉన్నదండి మా కిట్టు. మేము ఎవరో వచ్చేస్తున్నాము చీకట్లో అనుకుని అరిసేస్తుంది అనమాట. మా పిల్లలేమో భయపడిపోతున్నారు. వద్దు తీకు వచ్చే ఈ అబ్బాయి కొంచెం భయపెట్టడానికి మరి ఉంటాడు ఆయన. కిట్టు పెద్దోడైపోయాడు. కిట్టు కళ్ళలో లైట్లు వెలిగిపోతున్నాయి. ఈ లైట్ అయితే 6:50 అయ్యిందండి. చాగళ్ళు అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడు మేమైతే ఫ్రెష్ అయిపోతాము. సో దానికన్నా ముందు మా అత్తయ్య గారికి మా అమ్మకి చీర అయితే తీసుకున్నాం కదండి. సో ఫస్ట్ అయితే మా అత్తయ్య గారికి 2 చీరలు చూపిస్తాను. మా అత్తయ్య గారికి ఏది నచ్చితే అది తీసుకుంటారు. ఇంకో చీర రేపు కుదిరితే మా అమ్మ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు అమ్మకైతే తీసుకుని వెళ్తానండి. ఈ చీరలు తీసుకోకుండా ఉండాల్సిందేమో. బయటికి వెళ్ళాను ఇప్పుడే మీ ఇంటికి వచ్చాము. నువ్వు లేవని ఇంక ఇలా వచ్చేసాను. ప్రాజెక్ట్ వర్క్ ఉందని అక్కడ మేము అమ్మవారి గుడికి అయితే వెళ్ళాం కదండి. అక్కడ నేను లడ్డూలు అయితే తీసుకున్నాము. మొత్తం 6 లడ్డూలు అయితే తీసుకున్నాము. పులిహార చక్కెర పొంగలు కూడా తీసుకున్నాము. అవి అయితే అక్కడ తినేసామండి. ఇప్పుడు ఈ లడ్డూలు అవి మా అత్తయ్య గారికి మా తోడుకోళ్ళ వాళ్ళకి ఇచ్చేసి మా ఆయన 2 తినేస్తాను నాకు తెలిసి. మా అమ్మకు 1 పట్టుకెళ్తాను. మా అమ్మకి మా చిన్నమ్మకి. సో చీరలు మీకు ఇందాక చూపించానండి. ఇవిగోండి, ఇవి 2 చీరలు. ఇవి 2 మా అత్తయ్యకి చూపిస్తాను. మా అత్తయ్యకి ఏది నచ్చితే అది తీసుకుంటారు.
పదండి తీసుకెళ్దాం. వస్తున్నాం. చీరలు అదే 2 చీరలు తీసుకున్నాను. మీకు నచ్చినవి తీసుకుంటాం. ఇప్పుడు మా అమ్మకి తీసుకెళ్తాను. చూసుకోండి. నేను ఫస్ట్ ఇంకా సేమ్ ఇదే తీసుకున్నాను కదా. మా అమ్మ సార్ రొంగే కట్టదని వాళ్ళు తీసుకుంటా ఉన్నారా వెనక్కి ఇచ్చేసాను. ఇది 2 తీసుకున్నా. 2 కాటన్ చాలా మెత్తని క్లాత్. మొన్న జాకెట్ కూడా వచ్చింది. ఏం పేరండి? మేనకార్య ఏదో పేరు చెప్తుంది. మేనకార్య ఏదో పేరు చెప్పారు. భలే మెత్తగా అనిపించింది. అందుకని తీసుకున్నాం. అంచు కూడా ఇదే బెనారస్ టైప్ అనిపించింది. 950 ఉంది మామయ్య. ఇప్పుడు సంక్రాంతి ఆఫర్లు అయ్యి పెడతారంట. ఇక్కడ వాయిస్ అయితే డిస్టర్బెన్స్ వచ్చిందండి. సంక్రాంతి ఆఫర్స్లో మనకు అది 650కి వచ్చింది అనేసి చెప్పాను. చీర అయితే మాత్రము బాగా నచ్చింది అనేసి అత్తయ్య గారు అయితే ఆ సారీని తీసుకుంటాను అనేసి తీసుకున్నారండి. ఇంకోసారి అమ్మకి తీసుకుని వెళ్తాను. వద్దులేండి, మా అత్తయ్యకి మా అమ్మకి చీరలు ఇచ్చేసుకుంటానని చీరలు తీసుకోండి. ఇంకోండి అత్తయ్య ప్రసాదం ఇది దుర్గమ్మ గుడికి వెళ్ళాము. రుతమ్మా ఇది పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళి. ఇదేమో నర్సపురం వెళ్తే అప్పుడు తీసుకెళ్తాను. రేపు ఏమన్నా కొంచెం టైం చూసుకుని వెళ్దాం అనుకుంటున్నాను మామయ్య. ఒకసారి మా మనీకి బాగాలేదంట, హాస్పిటల్లో పెట్టాను. టైఫాయిడ్ ఫీవర్ అంట. బెంగళూరులో వచ్చిందా? ఇక్కడే ఉన్నాడు. మొన్న సెలైన్ అవి కూడా ఇచ్చారు. ఇంకా వెళ్ళి ఒకసారి చూసేసి వచ్చేద్దాము. ఈయనకి డాన్స్ పోతుంది మామయ్య. అయ్యో అసలు ఎంత సీరియస్. మెసేజ్ చూపించమనా? మామయ్యకి అర్థం కదా, ఇంగ్లీష్ లో తెలుగులో చెప్పింది. లేదు డాన్స్ మానేస్తే తీసి పడేస్తాను. ఇంకా మిమ్మల్ని ప్రోగ్రామ్ లో నుంచి ఎవరాళ్ళు విజయవాడ వచ్చారంట. ఆడపిల్లల ప్రోగ్రామ్ ఇలా డాన్స్ ప్రోగ్రామ్. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సాయిచ్చ చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకన్నది నేను వీడియోలో మీకు చెప్పాను కదా. ఇదైతే ఈ బెడ్ మీదకి పరుపు వేసిన తర్వాత బెడ్షీట్లు అయితే లేవు. అందుకనేసి నేను అత్తయ్య గారికి వస్తువు అయితే తీసుకుని వచ్చానండి. బెడ్షీట్ ఇది మనకి 490 రూపీస్ అయితే పడింది. 6x6 అనమాట. ఇది కూడా అత్తయ్యకి చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఈ బెడ్షీట్ అయితే నాకు 500 రూపీస్ పడింది. బెడ్షీట్ కాటన్ అనమాట. దీని లోపల మనకి 2 దాన్ని ఏమంటారు పిల్లో కవర్స్ అయితే వచ్చాయండి. బెడ్షీట్ కూడా అత్తయ్యలకి అయితే చూపించాను. అంటేని మ్యాట్రిస్ పంపించారు కదండి, ఆ మ్యాట్రిస్తో పాటు బెడ్షీట్లు అయితే రాలేదనమాట. అందుకనేసి నేను 6x6 బెడ్షీట్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారు చూడండి. మా ఆయన రియాక్షన్ చూద్దామే. పని చేస్తండి. మా ఆయన దగ్గర డైరెక్ట్ వెళ్తారు కానీ మీరు. మా ఆయన రియాక్షన్ చూద్దాం. దోస్త్ మేరా దోస్త్. ఫ్యాన్ కట్టేస్తున్నప్పుడు తీకండి. ఎవరు? నావేనా? ఇప్పుడు గెస్ చేయి ఎవరు? కష్టం ఉందా? నీ ఫ్రెండ్ రా, నీ బాల్యమిత్రుడు.
అక్కడ చేతికు నువ్వు చెప్తా కదా అప్పలరాజుగూడెంలో నువ్వు నీ ఫ్రెండ్ చుట్టాలింటికి వెళ్ళామంటావు. ఎవరతను పేరు మర్చిపోయాను. కోటేశ్వరరావు అతను. ఇతను కాదా? సరే లెగ్గు, నేను వీడియో తీస్తున్నాను నిన్ను. సరే లెగ్గు అయితే. ఏమో శివకోటి అంటే ఈ కోటి అనుకున్నాను నేను. రాజమండ్రి నుంచి వచ్చా. గుర్తుపట్టలేదా? నేను వాచి పెడుతున్నాను. ఏముండే అంతే కదరా? వేసండి మీరు వేసి ఏరా సను మనం వాళ్ళది పర్లేదు. కూర్చో చిన్న అన్నం తిప్పిస్తాను. బాగుంటాయి మా ఇది. నువ్వు చిన్నగా ఇవ్వకుండా అత్తయ్యా, నేను ఇందులో తినేస్తాను. చిన్నయ్యే వల్లేదు నేను. టైం అయితే 9 o'clock అయ్యిందండి. ఇంకా మేము డిన్నర్ అయితే చేసేసాము. మా వారు అయితే స్నానం చేసేసారు. అత్తయ్య గారు కూడా వేడి నీళ్ళు అయితే కాసేసి ఉంచేసారు. నేను కూడా అయితే స్నానం చేసేసి 9:30 కల్లా ఇంకా పడుకుని పోతాము. మళ్ళీ రేపు పొద్దున్న చాలా పని ఉంది. ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను. రేపు చూడాలి ఎంతవరకు అవుతుంది ఏంటి అన్నది. సో ఫ్రెష్ అయిపోయి వచ్చాక మీతో మాట్లాడతా. నేనైతే ఎప్పుడో ఫ్రెష్ అయిపోయానండి. తర్వాత కాసేపు అత్తయ్య గారితో కూర్చొని అవి ఇవి మాట్లాడుకున్నాము. ఇప్పుడు టైం అయితే 12 అయిపోతుందండి. 11:06 అవుతుందండి. సో నేను 10 o'clockకి స్టార్ట్ చేశాను ఎడిటింగ్ వర్క్ అయితేని. ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్నగా వాయిస్ ఓవర్లు అయితే ఇవ్వాలి. వాటిని అయితే ఇచ్చేసి 12 o'clock కల్లా పడుకోవాలి అనుకుంటున్నాను. ఈరోజు నా డే అయితే భలే హ్యాపీగా గడిచిందండి. ఎందుకంటే ఈరోజు నేను ఏమేమి ప్లాన్స్ పెట్టుకున్నానో అవన్నీ చక్కగా అయితే అయిపోయినాయి. మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి దుర్గమ్మ వారి గుడికి అయితే వెళ్ళాలి అనుకున్నాను. అలాగే వెళ్ళొచ్చేసాము. తర్వాత అక్కడ నుంచి అయ్యాక బొటిక్ దగ్గరికి వెళ్ళి షూటింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి. చాలా బాగా చెయ్యాలి అని అనుకున్నానండి. అది అయ్యింది. అయితే ఇలాగ నాకు బొటిక్ దగ్గరికి వెళ్ళి షూటింగ్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. అంతకుముందు నేను అజ్మీరా ఫ్యాషన్స్కి వెళ్ళాను, కానీ వాళ్ళు మొత్తం యాంకరింగ్ చేసుకుని సారీస్ అవి నార్మల్గా చూపించే తప్పించి ఇప్పుడు వేరే డిఫరెంట్గా చేశాను కదండి. సో ఇలాగ మన ఊరిలో మనకి తెలిసిన ఏరియాలో వెళ్ళాలి చెయ్యాలి అని అనుకున్నాను. ఆ డ్రీమ్ ఈ రోజుకైతే ఫుల్ఫిల్ అయిపోయింది. అదొకటి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఎప్పటి నుంచో మంచి మైక్ కొనుక్కోవాలని అనుకుంటున్నానండి. నేను కొన్న మైక్ అంతకుముందు గోల్డ్ షాప్లో షూటింగ్ అవి చేసినప్పుడు వాయిస్ బొంగురు కింద అంత క్లారిటీ లేకుండా ఉండేది. కానీ ఈరోజు ఈ బట్టల షాప్లో ఆ మైక్ పెట్టుకుని మొత్తం వీడియో అంతా షూట్ చేసాము. వాయిస్ అయితే మాత్రము చాలా బాగా వచ్చిందండి. మైక్ విషయంలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. అమ్మయ్య ఫైనల్గా నా మైక్ సెట్ అయిపోయింది, అంత వాయిస్ బొంగురు లేకుండా చాలా క్లారిటీగా వస్తుంది అన్నది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేను తీసుకున్న మైక్ 2100 రూపీస్ అండి. మిగతా వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ని చూస్తున్నానండి 18,000, 16,000, 25,000 ఇలాగ మైకులు అయితే కొంటున్నారు. రెగ్యులర్గా ప్రమోషన్స్కి వెళ్ళే వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. నాకా ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా. సో నాకు 25,000 ఒక మైక్కి పెట్టాలి అని అనిపించాక నేను ఈ 2000లో తీసుకున్నాను అనమాట. అయితే మీరు మైక్తో మాట్లాడుతుంటే చాలామంది మైక్తో మాట్లాడుకు బాగోట్లేదు, నీ వాయిస్ వినలేకపోతున్నాం అది ఇది అని అన్నారు. బట్ ఈరోజు మైక్లో వాయిస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. అది నాకు భలే సాటిస్ఫాక్షన్గా చాలా హ్యాపీనెస్ అయితే వచ్చింది. మైక్ సెట్ అయింది అమ్మ ఇన్ని రోజులకి అనేసి అనిపించింది అనమాట. సో అది ఇంకా ఇంటికి అయితే కూడా టైంకి ట్రైన్కి రీచ్ అవ్వాలి. ఈ రూమ్కి వచ్చేసి లగేజ్ ప్యాకింగ్ చేసుకుని ట్రైన్ ఎక్కేసి చాగళ్ళు వచ్చేసేయాలి. అన్ని టైంకి అనుకున్నట్టే జరగాలనుకున్నాము. మేము అనుకున్నట్టుగానే ట్రైన్కి అందుకోగలిగాము. ఇంటికి కూడా వచ్చేసామండి హ్యాపీ. తర్వాత అత్తయ్య గారికి చీర నచ్చుతాయి లేదనుకున్నాను. ఆ సారీ నచ్చింది అత్తయ్య గారు, అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకో సారీ అమ్మకైతే తీసుకెళ్తాను. అండ్ దారిలో చాలా ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి అత్తయ్య గారికి. అలాగే అమ్మ దగ్గరికి వెళ్తాను కదా, అమ్మకు కూడా తీసుకెళ్దాం అనేసి దారిలో చాలా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను అనమాట.
సో ఇంకా మ్యాట్రిక్స్ వచ్చింది, రేపొద్దున షూట్ ఉంది, అది ఎలా జరుగుతుంది ఏంటో అది కూడా బాగా అయిపోయి వాళ్ళు అప్రూవ్ చేసేస్తే అదొక హ్యాపీనెస్ అనమాట. సో నేను అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి కదండి, ఏదో ఆనందం అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ బెడ్ మీదకి ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ అయితే వచ్చింది. ఏంటో తెలీదు, చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. సో ఇంతేనండి, వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. రేపు త్వరగా ఈ పనులన్నీ పూర్తయిపోతే అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నాను. రేపు బ్యాంక్ పని ఒకటి ఉన్నదండి. షానుకి సుకన్యలో మేము డబ్బులు వేద్దామని ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. అది ఎందుకు అవ్వట్లేదు ఏంటి అనేసి బ్యాంకుకి వెళ్ళి కనుక్కున్నాం అనమాట మొన్న చాగలు వచ్చినప్పుడు. సో వాళ్ళు అన్నారండి, ఇది మైనర్ పాన్ కార్డు తీసుకోవాలి అని అన్నారన్నమాట. పాన్ కార్డు ఉంటేనే మీరు అకౌంట్లో డబ్బులు వేసుకోవడానికి అవుతుంది అని అన్నారండి. సో ఇంకా షానుకి సుకన్య అకౌంట్లో చాలా కాలం నుంచి డబ్బులు అయితే వేయట్లేదు. సో ఆ ప్రాబ్లమ్ని రేపు వెళ్ళి బ్యాంక్కి ఫిక్స్ చేసేయాలి. మేము చాగలిలో ఓపెన్ చేశాను షానుకి సుకన్య అకౌంటు, మనుకి నరసాపురంలో ఓపెన్ చేశాను. మనుకి నాతో కంబైన్గా ఓపెన్ చేశానండి, షానుకి మా హస్బెండ్తో కంబైన్ కింద ఓపెన్ చేశాను అనమాట జాయింట్ అకౌంటు. సో అవ్వట్లేదు, ఈ చాగలు ఎప్పుడో కానీ రావట్లేదు. నరసాపురం అయితే నేను అస్తమాని వెళ్ళి చేసుకుంటాను. నా దగ్గర ఒక 10,000 ఉన్నా 20,000 ఉన్నా తీసుకెళ్ళి మనుకు వేస్తున్నాను. మనుకు ఇప్పటికి అలాగ మేము 3 lakhs 4 lakhs సేవ్ చేసామండి. మా షానుకు మాత్రం ఇప్పటికి 1,00,000 కూడా వేయలేకపోయాము. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసేసి అకౌంట్లో డబ్బులు అయితే వేసేయాలి. మనుకి ఏంటంటే నా ఫోన్లో యాప్ ఉందండి పోస్ట్ ఆఫీస్ది, ఆ యాప్ ద్వారా ఇంట్లో నుంచి వేసేస్తున్నాం మేము డబ్బులు. పాపం షాను అలా అవ్వట్లేదు. రేపు ఎలా అయినా ప్రాబ్లం ఫిక్స్ చేసేసి షానుకి ఎంతో కొంత అమౌంట్ అయితే వేసేయాలి. అదొక పని ఉంది. మ్యాట్రిక్స్ షూటింగ్ ఒకటి ఉంది, దాన్ని ఎడిట్ చేసి వాళ్ళకి పంపించి అది అప్రూవ్ అయిన తర్వాత అప్పుడు నరసాపురం అయితే వెళ్దాం అనుకుంటున్నాను. సో రేపు ఇన్ని పనులు అయితే ఉన్నాయి. ఈ రోజు అన్నీ అనుకున్నట్టు జరిగిపోయినాయి కదా, రేపు కూడా అలా జరిగిపోతే చాలా హ్యాపీ నాకు. ఎందుకంటే మళ్ళీ ఫ్రైడేనే మాకు జర్నీ అనమాట హైదరాబాద్కి. సో అదండి, ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నా ఫేసు నా మాటలు ఇవన్నీ ఉంటే మీకు అర్థమవ్వచ్చు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడానికి మరొక రీజన్ ఏంటో తెలుసా? నేను ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీ స్టార్ట్ చేసి 28 days అయితే కంప్లీట్ అయిపోయిందండి. అంటే సక్సెస్ఫుల్గా 28 daysలో ఒక్కరోజు కూడా నేను గివ్ అప్ అవ్వకుండా ప్రతిరోజు ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేశాను. అలాగే ప్రతిరోజు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదండి, భవానీ పాఠశాల అఫీషియల్, దాంట్లో సక్సెస్ఫుల్గా 27 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట. రేపు పెడితే 28 అవుతాయి. రేపటికి ఆల్రెడీ వాయిస్ ఇచ్చేసి ఉంచాను, బట్ నెట్ అవ్వట్లేదు. సో 28 days నుంచి కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమనండి, ఇప్పుడు కలలో కూడా నేను ఇంగ్లీషే మాట్లాడేస్తున్నాను. ఏది చూసినా ప్రతిదానికి సెంటెన్స్ ఇంగ్లీష్లో చేయిస్తున్నట్టు నా బ్రెయిన్ ఇంగ్లీష్లో థింక్ చేస్తుంది అనమాట. అబ్బా 1 monthకే నా బ్రెయిన్ ఇంగ్లీష్లో థింక్ చేసేస్తుందంటే 1 year ఇది ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది. సో ఈ టాపిక్ కోసం నేను డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తానండి, ఖచ్చితంగా అది మీరంతా వినాలి. సో ఇంకా పడుకుంటానబ్బా, టైం ఎంత అయిందో తెలుసా? మాట్లాడుతూనే 11:30 అయిపోయిందండి. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలు మీకు చాలా బాగా నచ్చుతాయి. అస్సలు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. ఈ 3-4 days మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే సేమ్ రొటీన్ వ్లాగ్స్ వచ్చేస్తాయి కదా. సో అది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. గుడ్ నైట్.